ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వసంత ఋతువుతో ప్రకృతి కొత్త పచ్చదనాన్ని చూపిస్తూ కనువిందు చేస్తుంది. ఈ సందర్భంలో వచ్చే సంవత్సరాది ఉగాది పర్వదినం అంటే అందరికీ పండుగే. ప్రతి ఉగాది ఒక కొత్త ఆరంభం, కొత్త ఆశలు, కొత్త సంకల్పాలకు నాంది. ఈసారి పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరం. ఈరోజు చాలా మంది, ముఖ్యంగా తెలుగు వాళ్ళు, పంచాంగ శ్రవణం వినడం, అలాగే జాతకం గురించి తెలుసుకోవడం అనేది చేస్తుంటారు. మరి ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఎవరి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి? ఎవరి ఆదాయం ఎంత, వ్యయం ఎంత? ఎవరికి రాజయోగం, ఎవరికి అవమానం? శుభ ఫలితాలు ఎవరికి కలగబోతున్నాయనే అంశాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఈ పరాభావ నామ సంవత్సరం సందర్భంగా ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది తెలియచేయండి. తులా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది గురుగారు? తులారాశి. తుల అంటేనే మనకు న్యాయబద్ధంగా ప్రవర్తించే లక్షణం ఉంటుంది వారిలో ప్రత్యేకించి. అయితే న్యాయబద్ధము అనేటప్పటికీ ఆదాయం తగ్గుతుంది. తగ్గినా సరే వాళ్ళు ఇష్టపడతారు దాన్ని. కాబట్టి వాళ్ళు ఆదాయం 5, వ్యయం 14 ఉంది. దాన్ని తట్టుకోగలుగుతారు ఈ విధానం వల్ల. అంతేకాకుండా గౌరవం 6, అవమానం 3 ఉంది. ఆ కారణంగా వారికి గౌరవాన్ని ఆనందించగలుగుతారు. అయితే ఈ ఖర్చును నియంత్రించుకోవడానికి మాత్రం ఎక్కువ ప్రయత్నం చేయాలి. మనం నిజంగా ఖర్చు చేసేటువంటి దాంట్లో 95% అనవసరంగానే ఖర్చు చేస్తున్నామని తర్వాత అర్థమవుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతం తాత్కాలికంగా ఇది అత్యవసరం అనిపిస్తుంటుంది. దాన్ని ఖర్చు పెట్టేసిన తర్వాత దాని వాడకం ఉండదు. మీరు గమనించవచ్చు. ఇంట్లో వస్తువులన్నీ కూడా ఒకసారి లిస్టు రాసుకుని దాంట్లో నిజంగా ఏవి మనం వాడుతున్నాము, వాడకంలో నిత్యము ఉన్నాయి అనేటువంటి దాన్ని కనుక మనస్సుతో ఆలోచించి కనుక నిర్ణయం తీసుకుంటే దాంట్లో 95% వస్తువుల యొక్క ఆవశ్యకత కనిపించదు. అంటే వాడుతూ ఉండవు అన్నమాట. ఊరికి అలా పెరుగుతుంటాయి సామాన్లు. అయితే ఇది ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది? అంటే మన మనస్సు ఏం చేస్తుంటుందంటే నిజంగా అది అవసరమేను, ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కదా అనేటువంటిది సర్దుబాటు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటుంది. కానీ వాస్తవం ఏంటి అంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నిటికీ నీకు కొన్న రేటు ఇచ్చేస్తాను అని ఎవరైనా వచ్చారనుకోండి, ఏ వస్తువులు ఇస్తారు అంటే అన్నీ ఇచ్చేస్తారు. ఎప్పుడు ఏది అవసరమైతే అప్పుడు కొనుక్కోవచ్చు అని. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం అవసరం లేకుండా ఎన్ని వస్తువులు కొన్నామో అర్థమవుతుంది. అందుకని అక్కడ నియంత్రణ అనేటువంటిది చాలా చాలా అవసరం. అలాగనే ఎదుటి వ్యక్తి కోసం మనం కొనడం అనేటువంటిది కూడా జరుగుతుంటుంది. ఎందుకంటే దీంట్లో న్యాయబద్ధత ఉంది. అంటే అవసరం ఎదుటి వ్యక్తి అవసరం తీర్చడం కోసం ఉపకరిస్తున్నాం అనే భావన. కానీ ఉపకరించండి, కానీ దానికి బదులుగా వస్తువును తీసుకోవడం వల్ల మాత్రం సమయము ప్రదేశము కూడా వ్యర్థమవుతుంటాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగనే రైతులు ఉన్నారు. వాళ్ళకి పంటలు పండిస్తూ ఉంటారు. ఆ పంటలు పండించేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకుని ఖర్చును నియంత్రించుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా అమృత వర్షిణ్యై నమః అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటే పంట బాగా పండుతుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగనే విద్యార్థులు, విద్యకి అవకాశం బాగానే ఉంది. అయితే ఆ అవకాశం ఉంది, కానీ సమయాన్ని వెచ్చించేటప్పుడు ఈ ఖర్చు చేసేటువంటి ధోరణిలో సమయాన్ని విలాసాలకు వెచ్చించినట్లయితే విద్య కుంటుపడుతుంది. అందుకని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి విద్య మీద ఎక్కువ శ్రద్ధ చూపించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. అలాగనే విదేశాలకు వెడుతుండేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉంది. వీసాలు మొదలైనటువంటివన్నీ పనులు తొందరగానే అవుతాయి. అయితే అలా అయినాయి కదా అని చెప్పి వాటిని వినియోగించుకోవడం వలన భవిష్యత్తు అంటే తర్వాత అవి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ కారణాలను గుర్తించి వీలైనంత వరకు ఇక్కడ దాన్ని వినియోగించుకోవడానికి, ఇక్కడ తమ విద్యను వినియోగించుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నం చేయడం వలన ఒక రకంగా దేశభక్తి కూడా అవుతుంది. అలాగనే వ్యాపారస్తులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని ఏ వస్తువులను మనం
కొనాలి, ఏ వస్తువుల్ని అమ్మాలి అనేటువంటి విషయాలని జాగ్రత్తగా చూసుకుని ప్రవర్తించడం ద్వారా వాళ్ళు సత్ఫలితాలను పొందే అవకాశం ఉంది. లాభాలు వచ్చినటువంటి వాటిని కూడా సద్వినియోగం చేసుకోవడం కోసం, వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం అవసరం. దానికి తోడు శ్రమను కూడా లెక్క చేయకుండా ఉండాలి. ఎందుకంటే బద్ధకించినట్లయితే వ్యాపారస్తులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అలాగే వ్యాపారస్తులే కాదు, బద్ధకం వలన కుటుంబంలో కూడా వ్యవహారాలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. మధ్యలో వాళ్ళిద్దరి అనుకూలతలు లోపించేటువంటి అవకాశం ఉంది. అందువలన ఆ విఘ్నాలన్నిటినీ కూడా తొలగించుకోవడం కోసం గణేశుణ్ణి ప్రార్థించుకోవడం, పూజించుకోవడం చాలా మేలు చేస్తూ ఉంటుంది. అతి సామాన్యంగా క్షిప్రప్రసాద గణపతయే నమః అనే మంత్రాన్ని కనుక చెప్పి ఉన్నట్లయితే ఫలితాలు తొందరగా సిద్ధిస్తూ ఉంటాయి. అలాగే దూర్వలతో ఈ మంత్రంతో పూజ చేయడం ద్వారా కూడా లక్ష్యాలను బాగా సాధించగలుగుతారు. అంతేకాకుండా గణపతికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే మూలాధార శక్తి. మూలాధారం బలపడినట్లయితే మనం ఏ పనైనా చేయడం సులభం అవుతుంటుంది. విషయం ముందు ఆసక్తి కలుగుతుంటుంది. అందుకని విద్యార్థులు కూడా గణపతి పూజ చేసి కనుక వాళ్ళు ప్రారంభించినట్లయితే చాలా గొప్ప ప్రయోజనాలను పొందగలుగుతుంటారు. అందుకనే మనకి ప్రతి వాళ్ళని కూడా విద్యార్థుల్ని గణపతికి, సరస్వతికి నమస్కారం చేసుకుని పూజించుకుని తర్వాత విద్య ప్రారంభించాలి అనేటువంటి సంప్రదాయం మన ప్రాచీనం నుంచి ఉంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. అలాగనే ఎప్పుడు కూడా వ్యాపారస్తులు ఈ ప్రయత్నాలు చేసేటప్పుడు స్వప్రయోజనమే కోసమే చేస్తారు ఎప్పుడు కూడా. కానీ ఆ ప్రయోజనంతో పాటుగా ఇతరులను ఆకట్టుకోవడానికి, ఇతరులకి సహకరించడానికి కూడా కొంత వెచ్చించడం అనేది చాలా అవసరం. అలాగే ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమయం బాగానే ఉంది, కానీ అది ఇంకా సత్ఫలితం ఇవ్వడం కోసం ఏం చేయాలి అంటే శ్రమ పడాలి. అంటే ఉద్యోగం సిద్ధించే అవకాశం ఉంది, కానీ ఇంటర్వ్యూకి సిద్ధపడడంలో ఎక్కువ శ్రమ పడాలి కదా, దాన్ని ఎక్కువ ప్రయత్నం చేయాలి కదా. ఆ ప్రయత్నం గట్టిగా చేయడానికి అనుకూలమైనటువంటి సమయం ఇది. ఆ విధంగా కష్టపడడానికి ఏమాత్రము వెనుకాడకూడదు. దానికి తోడు ప్రయత్నం గట్టిగా చేయాలి. దాంతో పాటుగా శ్రీ మంత్రం ఏమిటది? శ్రీ రాజమాతంగ్యై రాజశ్యామలాయై ఉద్యోగదాయిన్యై నమః అనేటువంటి మంత్రాన్ని తెల్లవారుజామున జపించుకోవడం ద్వారా త్వరితంగా ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తెల్లవారుజాముకున్న ప్రత్యేకత ఏంటంటే దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రాహ్మీ ముహూర్తంలో మనం ఏదైతే ఊహ చేస్తామో అది కార్యరూపం దాలుస్తుంటుంది. అందుకని మంచి ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాను అని దాన్ని విజువలైజ్ చేయడం, అలాగనే అక్కడ ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా నాకు సహకరిస్తున్నారు అని భావన చేయడం, అలాగే సహకరించడంతో పాటుగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం నాకు నేర్చుకుందుకు కూడా పనికొస్తుంది అని భావన చేయడం, ఇలాంటి ఆ ధ్యానం చేయడంతో పాటు ఈ మంత్రాన్ని కూడా జపించుకుంటున్నట్లయితే ఉద్యోగం రావడానికి బలం ఏర్పడుతుంది, ఉద్యోగం స్థిరపడడానికి బలం ఏర్పడుతుంది. అతి సామాన్యంగా ఉద్యోగుల్లో ఉండేటువంటి ప్రధానమైన లక్షణం ఏంటంటే ఉద్యోగంలో చేరేంత వరకు, అంటే ప్రైవేట్ ఉద్యోగాల్లో అనమాట, ఉద్యోగంలో చేరేటంత వరకు ఉద్యోగం ఇచ్చినటువంటి వాడు దేవుడే. ఉద్యోగంలో చేరిన తరువాత తన యొక్క శక్తిని ఎక్కువగా వాడేసుకుంటున్నాడను, తను ఎక్కువగా ఉపయోగపడిపోతున్నాను అని, నిజానికి తన వల్ల యాజమాన్యానికి 10 రూపాయలు వస్తే వీడికి 6 రూపాయలు 7 రూపాయలు జీతం ఇస్తారు వాడు. కానీ 10 రూపాయలు ఇవ్వట్లేదు, నేను ఎక్కువ నా శ్రమ వల్ల ఎదుటి వ్యక్తి ఎక్కువ ఫలితాన్ని పొందేస్తున్నాడు అనేటువంటి భావన చేయడం ద్వారా ఏమవుతుంది అంటే యాజమాన్యముపై మానసికంగా వైరుధ్యం ఏర్పడుతుంటుంది. ఆ వైరుధ్యం క్రమశః ఏమైపోతుందంటే వీడిని ఉద్యోగంలోంచి పీకేసేందుకు వస్తుంది. అందువలన ఆ రకమైనటువంటి ధోరణి విడిచిపెట్టి శ్రమ పడడానికి ఏమాత్రం సంశయించకుండా ఆ శ్రమను సద్వినియోగం చేసుకుంటూ, శ్రమ వల్ల ఏమవుతుందంటే పని చేయడం వల్ల నైపుణ్యం పెరుగుతుంది. ఆ నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకుంటూ తాను ఈ మంత్రజపం చేసుకుంటూ దాన్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వచ్చిన దాన్ని కూడా నిలబెట్టుకోవడానికి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. देख रहा है बिनो? मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है?
निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार विकास। ఈ తులారాశి వాళ్ళకి డిసెంబర్ తర్వాత ఆహార విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే టైంకి తీసుకోకపోవడం కానీ, తీసుకున్న ఆహారం శరీరానికి వంట పట్టకపోవడం కానీ, అటువంటి అవకాశాలను మనం గుర్తించి ఆహారాన్ని జీర్ణం కావడం కోసం తినాలి, ఆకలి వేసినప్పుడే తినాలి, ఆ రకమైనటువంటి నియమాలను పాటిస్తూ వం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి నామాన్ని జపించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ఇదే సందర్భంలో డిసెంబర్ తర్వాత విద్యార్థులకు కూడా ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. ఆ ఆసక్తి తగ్గినందువల్ల ఏమవుతుంది అంటే పరీక్షలు వస్తాయి కదా, తర్వాత ఇబ్బంది అవుతుంది. అందుకని శ్రీ హయగ్రీవాయ నమః, శ్రీ దుర్గాయ నమః అనే 2 మంత్రాలు జపం చేసుకుంటూ వారు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని కాపాడుకోవడం కోసం. అదేవిధంగా ఉద్యోగుల్లో స్థానచలన అవకాశాలు కొన్ని ఉన్నాయి. ఆ స్థానచలనము తనకి అనుకూలమైనటువంటి స్థానచలనమే అనుకోవడానికి వీలు లేదు. ఎక్కువ శ్రమతో కూడినదో, తనకి ఇష్టం లేనిదో అయ్యే అవకాశం ఉంది. అటువంటి స్థానచలనాలు మన ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం మనం ముందు నుంచి కూడా, అంటే డిసెంబర్ తర్వాత వస్తుంది ఈ పరిస్థితి కాబట్టి ముందు నుంచి కూడా శ్రీ రాజమాతంగై రాజశ్యామలాయి ఉద్యోగ వృద్ధి ప్రదాయన్యై నమః అనేటువంటి భావనతో మంత్రం జపం చేసుకున్నట్లయితే ఉద్యోగంలో వృద్ధికి అవకాశం ఉంది, చికాకులు తగ్గే అవకాశం ఉంది, స్థానచలనాలు కూడా మేలు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా మనం అన్ని రకాలుగాను దాన్ని సమర్థించుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన సమయంగా దీన్ని గుర్తించాలి. గురుగారు, తులారాశికి సంబంధించి ఎన్నో చక్కటి విషయాల్ని మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదా, తులారాశికి సంబంధించి ఎన్నో చక్కటి విషయాల్ని గురుగారు మనందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు. మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్న కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.